హలో, లోకేశ్వరి గారా? అవును, మీరు? నేను సిస్టర్ నందినిని మాట్లాడుతున్నాను. చెప్పండి. మీరు బేబీ గురించి ఆల్రెడీ డాక్టర్ గారితో మాట్లాడారంట కదా? అవును. డాక్టర్ గారు అపాయింట్మెంట్ ఉందంట మేడం. వెంటనే రమ్మంటున్నారు. రాగలరా? రానా? డాక్టర్ గారు అపాయింట్మెంట్ ఇచ్చారంటే ఆ దేవుడు వరం ఇచ్చినట్టు. ఇప్పుడే వస్తున్నాను. అలాగే మేడం. ఏంటి లోకేశ్వరి, ఎవరితోనో ఫోన్ లో మాట్లాడుతున్నావు? నానమ్మా, నాకు డాక్టర్ అపాయింట్మెంట్ దొరికింది. నేను అనుకున్న పని అయిపోతుంది నానమ్మా. పడిపోయేలా ఉన్నానే. ఏంటి లోకేశ్వరి, ఇంత ఆనందంగా ఉన్నావు? అంటే అది తను తల్లి కాబోతుందని చెప్పి తన ఫ్రెండ్స్ అందరూ ఫోన్ చేసి విష్ చేస్తుంటే ఆనందం పట్టలేకపోతుంది బాబు. తన కడుపులోని బిడ్డ ఎప్పుడెప్పుడు బయటకొస్తాడా అని ఎదురు చూస్తుంది. అప్పుడే తొందరపడితే ఎలా? దేనికైనా టైం ఉంటుంది కదా. బాబీ, ఏమైంది? ఏం లేదుదినా, మీ చెల్లెలు ఎప్పుడెప్పుడు తన బిడ్డ బయటపడతాడా అని తెగ ఆరాటపడుతుందంట. తల్లిని కాబోతున్నాను అని తెలిసిన క్షణం నుంచి తన బిడ్డని ఎప్పుడెప్పుడు చూస్తానా అని ఆరాటపడటం ప్రతి ఆడవాళ్ళకి కామనే కదా. కానీ దేనికైనా ఒక టైం అంటూ ఉంటుంది కదా. నేను కూడా అదే చెప్తున్నాను వదినా. ఈలోపు మీరు వచ్చారు. బిడ్డ కడుపులో 9 నెలలు ఉండాలన్నది ఒక లెక్కే, కానీ నా లెక్క వేరు. ఇప్పుడు వీళ్ళందరినీ తప్పించుకొని హాస్పిటల్కి ఎలా వెళ్ళాలి? ఏమండి, నాకు కొంచెం అలసటగా ఉంది. 2-3 గంటలు రెస్ట్ తీసుకుంటాను. అవునా? ఈ టైంలో నువ్వు రెస్ట్ తీసుకోవడం చాలా అవసరం. వదినా, మీరు వెళ్ళి మీ పని చూసుకోండి. అమ్మమ్మ, మీరు కూడా వెళ్ళండి. నమస్కారం డాక్టర్. కూర్చో లోకేశ్వరి. లోకేశ్వరి, ప్రెగ్నెన్సీ తీయించుకోవడం తప్పమ్మా. పెళ్ళయ్యాక ప్రెగ్నెంట్ అవ్వడం ఒక వరం. తప్పదు మేడం, ప్లీజ్. అది కాదు లోకేశ్వరి, ప్రెగ్నెంట్ అయిన తర్వాత ఇలా అబోర్షన్ చేస్తే చాలా ప్రాబ్లమ్స్ వస్తాయమ్మా. అసలే గుండమ్మకి అనుమానం ఎక్కువ, లోకేశ్వరి అంటే ప్రేమ ఎక్కువ. గుండమ్మొచ్చి జ్యూస్ ఏమన్నా తాగుతావా, లంచ్ లోకి ఏం వండమంటావని తలుపు కొడితే, లోకి లోకేశ్వరి, చిచ్చి ఏదో నోరని ఏదో నోరు. నాకు ఫేవర్ గా అనుకున్నప్పుడు ఏది జరిగి సాగదు. ఇప్పుడు మాత్రం అనుకోగానే అన్ని జరిగిపోతున్నాయి. లోకేశ్వరి, లోకేశ్వరి, నిన్నే తలుపు తీవే. లోకి, వామ్మో, ఇప్పుడు తలుపు తీస్తే దొరికిపోతానే. లోకేశ్వరి, లోకేశ్వరి మాట్లాడు. ఏంటి మాట్లాడేది? నేను నోరు తెరిచినా దొరికిపోతాను, తెరవకపోయినా దొరికిపోతాను. ఇప్పుడు ఏం చేయాలరా భగవంతుడు?
లోకేశ్వరి ప్లీజ్ మాట్లాడు. నీకు జ్యూస్ ఏమన్నా తెమ్మంటావా ఇప్పుడు? ఏయ్, లోకి లంచ్ కి ఏం చేయమంటావో చెప్పు. వంటలాగో చేయాలి కదా. లోకేశ్వరి నిన్నే, తలుపు తీ. లోకేశ్వరి. ఏంటి గుండమ్మా, ఎందుకు తలుపు కొడుతున్నావు? కాసేపు నిద్రపోతానని తలుపేసుకుంది తాతయ్య. నిద్రపోయి ఇప్పటికే గంట అయింది. లంచ్ లోకి ఏం చేయాలని అడుగుతుంటే సమాధానమే చెప్పడం లేదు. లోకి లోకే లోకి లోకి తలుపు తీ. లోకి. అమ్మో, ఈ గుండమ్మకు తోడు ముసలాడు కూడా వచ్చేసాడే. లోకే లోకే లోకి. లోకేశ్వరి తలుపు తీ. నువ్వు ఇంతలా తలుపు కొడుతున్నా ఉలుకు లేదు పలుకు లేదంటే కొంప తీసి ఏమన్నా అయిందంటావా? పోనీ తలుపు పాల్గొడేద్దామా? తాతయ్య. లోకేశ్వరి. ఈ ముసలి సచ్చినోడు దానికి లేనిపోయిన ఐడియాలు ఇస్తున్నాడేంటి? లోకేశ్వరి. లోకేశ్వరి తలుపు తీ. లాభం లేదు, ఏదో ఒకటి చెయ్యాలి. ఈ ముసలాడు గుర్తుపట్టేస్తాడా ఏంటి? సర్లే గుండమ్మా, దాన్ని అడిగేదేంటి? నువ్వు చెయ్యాలనుకున్నది ఏదో చెయ్యి. తిండి తిండదు లేదా మానద్ది. దా. అమ్మయ్యా. ఊసే ఊసే. అయ్యో ఏంటి? అది కాదే, సడన్ గా ఎవరైనా వచ్చి తలుపు కొడితే నా పరిస్థితి ఏంటే? ఎవరు రారులే. ఒకవేళ వస్తే సమాధానం అంటూ చెప్పకపోతే ఏమైందోనని తలుపులు బద్దలు కొడితే? నీ ఫోన్ ఇటు ఇవ్వు. త్వరగా. తీసుకో, ఇది నీ దగ్గర పెట్టుకో. ఎవరైనా తలుపు కొడితే ఈ వాయిస్ ని ప్లే చెయ్యి. అర్థమైందా? సరే, నేను వెళ్తా. జాగ్రత్త. లోకేశ్వరి తెలివిగా ఈ వాయిస్ రికార్డ్ పెట్టింది కాబట్టి సరిపోయింది, లేకపోతే అప్పడం అయిపోయి ఉండేది. అయినా ఇది హాస్పిటల్ నుంచి బయలుదేరిందా లేదా? అసలు ఏమైంది మీకు? కాసేపు ప్రశాంతంగా నిద్ర కూడా పోనివ్వరా? ఓ అని తలుపులు బాధిస్తున్నారు. అంటే నువ్వు గదిలోనే ఉన్నావే? లోపలే ఉన్నావా అంటే నేనెక్కడికి వెళ్తాను అత్తయ్య? అయినా మీ ఇద్దరికి నేను రెస్ట్ తీసుకుంటాను, నన్నెవరూ డిస్టర్బ్ చేయొద్దని చెప్పాను కదా. నేను తలుపులు వేసుకున్నాను. ఈ లోపే నేను ఎక్కడికి వెళ్తానని? అయినా ఎవరికి చెప్పా పెట్టకుండా చాటుగా పోవాల్సిన అవసరం నాకే ఉంది. అంత పనే ఉంది నాకు. బెల్లం పుట్టిన రైలు అలా నిలబడ్డావేంటే? అడుగుతుంది కదా, సమాధానం చెప్పు. అది కాదు లోకేశ్వరి, నీ కాలిపట్టి పెరటి మొక్కల దగ్గర ఉందంట.
లోకి నువ్వు అక్కడికి వెళ్ళకుండా నీ కాలి పట్టి అక్కడికి ఎలా వచ్చింది? అంటే ఏంటి నీ ఉద్దేశం? ఎవరికి తెలియకుండా దొంగచాటున ఇంటి వెనక నుంచి నేను బయటకు వెళ్ళి మీరంతా వచ్చి తలుపు కొట్టేసరికి మళ్ళీ పెరట్లో నుంచి లోపలికి వచ్చేసాను అంటున్నావా? జరిగిందంతా చెప్తూ ఎంత తెలివిగా వాదం ఆడుతుంది. ఏంటత్తయ్య ఇది? నా గదిలో నేను డ్రెస్ తీసుకుందామని తలుపులు వేసుకున్నా నిందలు వేస్తారా నా మీద? అయితే చెప్పండి, ఈ క్షణం నుంచి నా బెడ్రూమ్ తలుపులు మూసుకొని కాకుండా బారలా తెరుచుకొని ఉంటాను. నువ్వు ఫోన్ చేసి ఆ గుండమ్మకి డౌట్ వచ్చిందని చెప్పడం మంచిదైంది నాన్నమ్మా. అందుకే నేను ఫాస్ట్ గా రాగలిగాను. సరే గాని వెళ్ళిన పని ఏమైందే? బరువు దిగిపోయింది నాన్నమ్మా. ఇప్పుడు నేను ఆ గుండమ్మ మీద గెలిచినట్టే కదా నాన్నమ్మా? గెలిచినట్టేనే. కానీ ఉసై, ఏమైందే? ఎందుకు ఏడుస్తున్నావు? ఆ గుండమ్మ మీద గెలిచాననే ఆనందం ఉంది, కానీ నా చేతులతో నా బిడ్డని నేనే ఏయ్, ఇంట్లో కడుపుతో మీ చెల్లెలుంది. అంత పెద్దగా అరిస్తే అది దాని కడుపులో పెరుగుతున్న బిడ్డ ఉలికి పడతారన్న బుద్ధి లేదా నీకు? అబ్బా నువ్వు ఆగవే. అమ్మా ఎందుకు ఏంటమ్మా గుడ్ న్యూస్? మావయ్య, మన ఫ్యాక్టరీ తరపు నుంచి డిజైన్ శాంపిల్స్ ని క్లయింట్స్ కి పంపించాం కదా, అవన్నీ వాళ్ళకి బాగా నచ్చాయంట. వాళ్ళు చెప్పిన ఆర్డర్ కంటే ఇంకా పెంచుతామని చెప్పారు. త్వరలోనే మన ఫ్యాక్టరీ లాభాల్లోకి వస్తుంది మామయ్య గారు. ఏమే, అది చెప్పింది నిజమైతే కామాక్షి ఛాలెంజ్ లో ఓడిపోయినట్టేగా. ఇది పర్మనెంట్ గా ఇక్కడే ఉండిపోయినట్టే కదా. నేనుండగా ఫ్యాక్టరీని లాభాల్లోకి ఎలా రాణిస్తాను, గుండమ్మని ఎలా గెలవనిస్తాను. వదినా, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ బాబీ. మామయ్య గారు, అమ్మా మన ఫ్యాక్టరీ లాభాల్లోకి వస్తుంది. నేను గెలవబోతున్నాను మామయ్య. ఇప్పుడు కాదమ్మా, నువ్వు ఎప్పుడైతే ఫ్యాక్టరీని హ్యాండ్ ఓవర్ చేసుకున్నావో నువ్వు అప్పుడే గెలుస్తావని తెలుసమ్మా నాకు. గుండమ్మా, ఎప్పుడైనా సరే ఏ విషయంలోనైనా సరే అప్పుడు మీ అమ్మకు తిరగలేదు, ఇప్పుడు నీకు తిరగలేదు. అన్నయ్య, వదిని మేమందరం మెచ్చుకుంటున్నాం, నువ్వు మెచ్చుకోవా? తనని కొత్తగా మెచ్చుకోవడానికి ఏముందిరా? తను పడుతున్న కష్టాలన్నీ చూశాను కదా. తను ఖచ్చితంగా గెలుస్తుందని నాకు ముందే తెలుసు. ఫ్యాక్టరీని లాభాలోకి తీసుకురావడం కూడా ఒక గెలిపేనా? గొప్పే కదమ్మా. ఏమే, ఫ్యాక్టరీని లాభాల్లోకి తేవడం నా వల్ల కాలేదు, నీ కొడుకుల వల్ల కాలేదు. అలాంటిది పట్టుదలతో తను సాధించిందే అంటే గొప్ప కాకపోతే మరేంటే? ఎవరైనా ఇంట్లో గెలిచి రచ్చ గెలవాలి అంటారు. ఇది బయట గెలిచి ఉండొచ్చు, కానీ ఇంట్లో మాత్రం ఓడిపోయింది.
ఇంట్లో ఓడిపోవడం ఏంటత్తయ్య? ఏ ఆడదానికైనా బిజినెస్లు చేయాలంటే నెత్తిన కిరీటాలు పెట్టుకోవడం, కోట్ల రూపాయలు సంపాదించడం కాదే, నీలా అమ్మవ్వడం. అంత బానే ఉంది కదా. అది చెప్పాల్సింది నువ్వు కాదు, డాక్టర్. కరెక్టే, కానీ ఇప్పుడు అంత తొందర ఏమొచ్చిందిరా? లేదు, రేపే వెళ్తున్నాం అంతే. ఏమంటావు? సరే, మీరు డిసైడ్ అయిపోయిన తర్వాత నేనెందుకు కాదంటాను. అలాగే వెళ్దాం. ఇదేంటి హాస్పిటల్కి వెళ్దామంటే అంత సింపుల్ గా సరే అంటుంది? లోకేశ్వరి, ఆ అబ్బాయి అంటుంది ఆస్పత్రికి వెళ్దామా అని. హాస్పిటల్కే నాకు వినబడుతుంది. ఎందుకు అలా గుచ్చి గుచ్చి చెప్తున్నావు? అది కాదే. అమ్మమ్మ, నువ్వు కాసేపు బయటికి వెళ్తావా? ఎందుకు? నా పెళ్ళానికి ముద్దు పెట్టుకోవాలనుంది. ఇక్కడే ఉంటావా? ఏంటి, నిజంగానే ముద్దు పెట్టుకుందామని ఆవిడ్ని వెళ్ళిపోమన్నాను అనుకుంటున్నావా? ఇక నుంచి ముద్దులు హగ్గులు నీకు కాదు, నా బంగారు కొండకి. నా కారణంగానే ఈరోజు అమ్మతో ఇది ఇన్ని మాటలు పడాల్సి వచ్చింది. ఏదో ఒకటి చేసి దీన్ని ఉడికించైనా సరే దీన్ని నవ్వించాలి. ఎస్. గుండు, ఆఫీస్ నుంచి ఇంటికి రాగానే నీతో ఒక విషయం చెప్పాలి అనుకున్నాను, కానీ మర్చిపోయాను. ఇప్పుడు గుర్తొచ్చింది. దేని గురించి? నా ఫ్యూచర్ గురించి. మీ ఫ్యూచరా? మీ ఫ్యూచర్కి ఏంటండి, ఎప్పుడు బానే ఉంటుంది. ఇక నుంచి ఇంకా బాగుంటుందంట. ఆహా, మీ ఫ్రెండ్స్ చెప్పారా? కాదు, చిలక జోస్యం చెప్పేవాడు చెప్పాడు. ఆఫీస్ నుంచి తిరిగి వస్తుంటే దారిలో చిలక జోస్యం చెప్పేవాడు కనిపించాడు. సరే, ఎటూ కనిపించాడు కదా అని ఏం చెప్తాడో చూద్దామని చెయ్యి వాడి చేతిలో పెట్టాను. వాడు నా చెయ్యి చూసి ఏమన్నాడో తెలుసా? నాకు రెండో పెళ్లి యోగం ఉందన్నాడే. వచ్చే అమ్మాయి ఎలా ఉంటుందో కూడా చెప్పాడు తెలుసా? నాకు తగ్గట్టు సన్నగా తీగల నాజుగ్గా అప్సరసలా ఉంటుందంట. మా ఇద్దరిని ఎవరు చూసినా అసలు జంటంటే ఇలా ఉండాలి అని అంటారంట. నాకు పిల్లలు పుట్టకపోవడానికి కారణం ఏంటనేది మీకు తెలీదా? తప్పు మీరు చేయండి, మాటలు నేను పడతాను. రెండో పెళ్ళంట, రెండో పెళ్లి. ఏంటే ఇలా గిచ్చేసి అరిచేస్తే జరిగేది ఆగిపోతుందా? నెవర్, ఆగదు. ఏంటి? ఎవరి ఫేట్ ఎలా రాసి పెట్టిందో ఎవరికి తెలియదు కదా. మీరు అనేది జరిగితే ఏమవుతుందో తెలుసా? ఏమవుతుందే? ఏమవుతుంది? అమ్మా, అమ్మోర్ తల్లే, నువ్వేంటమ్మా ఇలా వచ్చేసావు?
నేనేదో సరదాగా అన్నానమ్మా. నన్ను క్షమించమ్మా, క్షమించమ్మా, తప్పైపోయిందమ్మా. అమ్మా తల్లి క్షమించమ్మా. అయ్యో. అమ్మా తప్పైపోయిందమ్మా తల్లి. అయ్యో, ఇంకెప్పుడు ఏమండి? అన్నమ్మా, క్షమించు ఏమైంది తల్లి. మీకు? అమ్మా నా లేవండి, తప్పైపోయింది పైకి తల్లి. లేవండి. నీ పైకి జోలికి రాను. లేవండి ఆ. పైకి లేవండి పైకి లేవండి. ఏమైంది మీకు? నువ్వా? ఆ. ఆ, కిరీటం ఏది? త్రిశూలం ఏది? కిరీటము త్రిశూలమా? ఏం మాట్లాడుతున్నారు మీరు? అంటే ఇదంతా హెలోజినేషనా? ఓ, పీక మీద త్రిశూలం పెట్టినట్టు అమ్మవారు వచ్చిందా? భార్యని ఎదురుగా పెట్టుకుని ఇంకొక పెళ్లి గురించి ఇంకొక పెళ్ళం గురించి మాట్లాడితే అమ్మవారు వచ్చి శూలంతో ఇలాగే డొక్కులో పొడుస్తారు. అర్థమైందా? బాగా అర్థమైంది. నువ్వు డల్గా ఉన్నావు, కాసేపు ఏడిపించి నవ్విపిద్దాం అనుకున్నాను, అంతే. మరి ఈ ముఖానికి రెండో పెళ్ళి అవసరమా చెప్పు? మీరు నన్ను ఏడిపించాలన్నా నవ్వించాలి అన్నా దానికోసం ఏమైనా చేయండి. కానీ నా స్థానంలో ఇంకొక ఆడది వస్తుందనే మాట మాత్రం అనకండి. నేను కంట్రోల్ చేసుకోలేను. ఓకే ఓకే, ఇప్పుడేగా ఆ విషయం నాకు అర్థమైంది. ఇంకెప్పుడు ఈ ఆదిత్య ఆ టాపిక్ తీసుకురాడు, ఓకే? అమ్మో, అమ్మవారు ఆడవాళ్ళ పక్షపాత అనుకుంటా. ఇంకెప్పుడు ఇంత వెటకరాలు ఆడకూడదు. ఓకే. నా బిడ్డని పొట్టను పెట్టుకున్న పదే రాక్షసి. ఏంట్లోకి నువ్వు పడిపోయి తన్నంటావంటే? మరి దాన్ని అనక ఇంకెవరిని అనాలి? అది పడబోతుంటే కావాలనే చెయ్యి వదిలేసి ఉంటుంది ఇది. అత్తయ్య, నేను కాపాడాలని చేపట్టుకున్నాను. అంత అబద్ధం. పట్టుకున్నది కావాలని చెయ్యి ఎందుకు విడిచేస్తుంది కామాక్షి? మీరంతా చూడలేదా? మీ అందరికంటికి కనపడలేదా? లేదత్తయ్య, నేను చెయ్యి పట్టుకుంటే అదే నా చెయ్యిని విడిపించుకుంది. ఏంటి ఏంటి? ఏంటి? నేను చేయి బెదిరించుకున్నానా? దేనికోసమే? కింద పడాలని చేయి బెదిరించుకున్నానా? నా కడుపు పోగొట్టుకోవాలని చేయి బెదిరించుకున్నానా? పెద్దదైన ఇది తల్లి కాలేదు కాబట్టి లోకేశ్వరి తల్లి కావటం దీనికి మొదటి నుంచి ఇష్టం లేదు. అందుకే అవకాశం ఎప్పుడెప్పుడు దొరుకుతుందని గోతికాడి నక్కలాగా ఎదురు చూసింది. ఇప్పుడు తను అనుకున్న పని చేసింది. అమ్మా, తనెందుకమ్మా అలా చేస్తుంది? ఒరే పిచ్చోళ్ళలారా, మీరంతా ఫస్ట్ దాని మాయలో నుంచి బయటికి రండ్రా. ఒంటి చేత్తో కారుని ఎత్తేయగలదు. ఒంటి చేత్తో ఎంత బరువునైనా పైకి లిఫ్ట్ చేసి పట్టుకోగలదు. అలాంటిది లోకేశ్వరి చేయి పట్టుకుని దీని బరువును ఆపలేదంటే నేను నమ్మాలారా? తెలిసి తెలిసి నేనెవ్వరికి ఏ హాని కలుగ చేయలేదు. అలాంటిది ఎందుకు నాకు భగవంతుడు ఇంతటి శిక్ష విధించాడో నాకు అర్థం కావడం లేదు. అంటే మీ ఆయన కోపం వస్తుంది కానీ నీకు అన్యాయం చేసింది ఆ దేవుడు కాదే, నీ సొంత అక్కేనే. నీకీ పరిస్థితి రావడానికి మీ అక్కే కారణమైంది.
లోకేశ్వరి. నువ్వా మళ్ళీ ఎందుకు వచ్చావే? ఇంకా ఏం మిగిలిందని వచ్చావు? నా బిడ్డని పౌటర్లు పెట్టుకున్నావు కదే, సరిపోలేదా? లోకి. ఇంకా నన్ను కూడా పీక పిసికి చంపేసేయ్, అప్పుడు ప్రశాంతంగా ఉంటుంది కదా నీకు. లోకి. రా పిసికేయ్, పిసికేయ్. లోకి లోకేశ్వరి, వదలు లోకి. లోకి, వదలు. ఏం మాట్లాడుతున్నావు? నేను నీ బిడ్డని చంపడం ఏంటి? జరిగిన దాంట్లో నా తప్పేమైనా ఉందా? అసలు నేను నీ చేయి పట్టుకొని నువ్వు పడిపోకుండా కాపాడాలని ట్రై చేశాను. ఆ విషయం వాళ్ళెవ్వరికి తెలియకపోవచ్చు. నీకు తెలీదా? చాలేవే చెప్పొచ్చావు. పట్టుకొని దాని చేయి వదిలేసావు. మేమంతా మా కళ్ళతో చూడలేదా? ఇంకా ఎందుకే ఓ బుకాయిస్తున్నావు? బాబీ, నేను చెప్తుంది నిజమే బాబీ. సర్లే వదినా, అయిపోయిన దాని గురించి ఇప్పుడు ఎవరెవరిని నిందించి ఏం ఉపయోగం? మీరు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చి ఏం ఉపయోగం? మా తలరాత అలా ఉంటే మీరేం చేస్తారులే. ఎంతసేపటికి జరిగిన పొరపాటుకి ఎత్తి చూపడం, నిందించడం తప్ప. ఆహా, లోకేశ్వరికి పుట్టబోయే పిల్లల మీద దానికి అంత ప్రేమే ఉంటే ఇది పడిపోతుంటే దాని చెయ్యి ఎందుకు వదిలేసిందిరా? అమ్మా, ఎవరు వదిలేసింది? పట్టు కుదరినప్పుడు ఎవరి చెయ్యి అయినా జారిపోతుందమ్మా. చూసుకోకుండా మెట్లు దిగి జారిపోవడం లోకేశ్వరి తప్పు. పట్టుకునే ప్రయత్నం చేసినా చెయ్యి జారిపోయింది, అది వదిన తప్ప? ఏనంటి, తెలివిగా గుండమ్మని దోషిని చేశాననుకుంటే ఇప్పుడు తప్పు నాది అని వాదిస్తున్నాడు. చెప్పమ్మా, లోకేశ్వరి చూసుకోకుండా జారిపడిందా, లేక వదినే కావాలని మెట్ల మీద నుంచి నెట్టేసిందా? ఏం జరిగిందో చూసావు కదా, చెప్పు. అంటే పట్టుకోకుండా వదిలేసింది కదరా? వదిలేసింది, తోసేలేదు కదా. ఆ క్షణంలో వదిన స్థానంలో నువ్వే ఉంటే నీ చెయ్యి పట్టు తప్పి లోకేశ్వరిని పట్టుకోలేకపోతే నా బిడ్డ చావుకి కారణం నువ్వే అంటే ఒప్పుకుంటావా? లోకేశ్వరి ఎంత నిందిస్తున్నా, నువ్వెంత తిడుతున్నా ఒక్క మాట కూడా మాట్లాడకుండా ఎందుకు నిలబడిపోయిందో తెలుసా అమ్మా? పోయింది నా బిడ్డ కాదు, తన బిడ్డ అని నిశ్చేష్టురాలై నిలబడిపోయింది కాబట్టి. అమ్మా, మనవరాలో మనవడ రాబోతున్న ఆశతో ఉన్న నీకు ఒక్కసారిగా ఇలా జరిగేసరికి కోపం తట్టుకోలేక బాధ అనిపించి తను అలా అనొచ్చు. కానీ కావాలనైతే తను అలా చేయదు కదమ్మా. ఆలోచిస్తే నీకు కూడా అర్థమవుతుందమ్మా. అవునమ్మా, అమ్మ ఏదో బాధలో ఉండాలా అనేసింది, నువ్వు అవేం పట్టించుకోకు. అది కాదండి, అసలు అత్తయ్య గారు నన్ను ఎందుకు అపార్థం చేసుకుంటున్నారు? అమ్మ నిన్ను ఎప్పుడు అర్థం చేసుకుందని? నువ్వు నా చెల్లెలు అనే నీ చెల్లెలు ఏ రోజు నీకు చెల్లెలుగా ఉంది? ఒక్కొక్కసారి అంతేగుండమ్మా, ఎవరైనా సరే చెయ్యని తప్పుకి మాటలు పడాల్సి వస్తుంది. ఆ రోజు నీకు ఇవాళొచ్చింది,
ఒక విధంగా నీ మంచితనమే నీకు శాపంగా మారింది గుండమ్మ. అంటే లోకేశ్వరి మెట్ల మీద నుంచి పడబోతుంటే కాపాడాలి అనుకోవటం తప్ప? అది తప్పని ఇప్పుడు నేను అన్నానా? మన సాయానికి విలువివ్వకుండా మనల్ని అర్థం చేసుకోకుండా ఉండే మనుషుల్ని, వాళ్ళ మాటల్ని పట్టించుకోవడం కంటే వాళ్ళకి దూరంగా పక్కకు జరిగిపోవడమే మంచిది అంటున్నాను. అంటే పడిపోతున్నా చూస్తూ ఊరుకోమని కాదు దాని అర్థం. ఎప్పుడైనా నీ వల్ల అయినంత వరకు మాత్రమే చేస్తాను అంటే అప్పుడు అలా చేసావు కదా, ఇప్పుడు ఎందుకు చేయలేకపోయావు అని క్వశ్చన్స్ రావు గుండమ్మా. కానీ నువ్వేం చేస్తావు? అందరినీ అతిగా ప్రేమిస్తూ ఉంటావు. నీ శక్తికి మించి బాధ్యతల్ని నెత్తి మీద పెట్టుకుంటావు. ఇది నా ఇల్లు, లోకేశ్వరి నా చెల్లెలండి. బాధ్యతలు నేను కాక ఇంకెవరు తీసుకుంటారు? ఇంకెవరు మోస్తారు చెప్పండి? నేను తప్పు చేయలేదండి. అయినా తిట్టుకుంటే తిట్టుకొనివ్వండి. అత్తయ్య గారు తిట్టిన దానికంటే లోకేశ్వరిని కాపాడుకోలేకపోయానే అనే బాధే ఎక్కువగా ఉంది. ఆ బాధ నాకు ఉంది. కానీ ఇక నుంచైనా ఎవరితో ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండు. ప్రతిదానికి ఓ అని ఆవేశపడిపోకు. అలా బాధ్యతల నుండి తప్పించుకోవడం, నటించటం నాకు తెలీదండి. తెలియకపోతే ఇకపైనైనా తెలుసుకో. ఇకపైనైనా ఎలా ఉండాలో నేర్చుకో. లేదంటే లైఫ్లో చాలా పెద్ద ఎదురు దెబ్బ తగులుతుంది. అది నీకు అర్థం అవుతుందా? ఎదురు దెబ్బలు తినటం నాకెప్పటి నుంచో అలవాటేనండి. ఇదిగో ఈ మొండితనమే నాకు అస్సలు నచ్చదు. లైఫ్ ఎప్పుడు ఒకేలా ఉండదు గుండమ్మ. మనకెప్పుడు ఎదురయ్యే సమస్యలు ఒకేలా ఉండవు. ఫేస్ చేయగలిగే సమస్యలు వస్తే పర్లేదు. ఇన్ కేస్ ఫేస్ చేయలేని సమస్యలు వస్తే అత్తయ్య, నేను ఆయనకి భార్యని. ఆయన మీద తల్లిగా మీకంటే సర్వ హక్కులు నాకే ఉన్నాయి. నా భర్తకి సంబంధించి ఏ నిర్ణయం తీసుకోవాలన్నా నేను తీసుకోవాలి, లేదా ఆయన తీసుకోవాలి. ఏంటే లా పాయింట్లు మాట్లాడుతున్నావా? లా పాయింట్లు ఏంటమ్మా? నీ కొడుకు ఇంకో పెళ్లి చేసి దాన్ని గొంతుకు వేయాలని చూస్తున్నావా? నీ మనవరాల్ని భరిస్తూ, దాని వల్ల జరిగే నష్టాలని భరిస్తూ మా గొంతుని మమ్మల్ని పోసుకోమంటున్నారా మీరు? అసలు ఈ దరిద్రాన్ని ఇంట్లోకి తీసుకొచ్చి పెట్టిందే ఈయన. ఇది అదృష్టవంతురాలు, మహర్జాతకురాలు అంటూ నేను నా కొడుకు కాదంటున్నా కానీ బలవంతంగా మా నోళ్లు నొక్కేసి వీడికిచ్చి కట్టబెట్టారు. ఈ మహర్జాతకురాలి వల్ల నష్టాలు కష్టాలు తప్ప సంతోషాలు అనేవి అసలేవీ లేవు. కాబట్టి ఈ అదృష్టవంతురాల్ని ఇకనైనా వదిలించుకుందాం అనుకుంటున్నాం. మీరు అనుకున్నంత మాత్రాన అయిపోదత్తయ్యా. ఏం చేస్తావే? కేసు పెడతావా? కోర్టుకెళ్తావా? వెళ్ళు, ఎక్కడికైనా వెళ్ళు, ఏమైనా చేసుకో. అవసరమైతే ఇంటిల్లిపాది జైల్లోనైనా కూర్చుంటాం కానీ నా కొడుకుతో మాత్రం నువ్వు ఉండటానికి వీల్లేదు. చూపిస్తాను అంటే ఏమో అనుకున్నాను కానీ పెద్ద ట్విస్టే ఇచ్చిందే మీ అత్త.
అత్తయ్య గారు మరి ఇంత కఠినమైన నిర్ణయం తీసుకున్నారేంటి? కఠినమైన నిర్ణయమే, కానీ తీసేసుకున్నాను. ఇది ఫైనల్.